సెలవులు వస్తున్నాయి అంటే తల్లిదండ్రులకి ఇప్పుడు భయం. పిల్లలు ఎక్కడ ఈ యొక్క మొబైల్కి బానిస అవుతారనో, ఈ మొబైల్కి అడిక్ట్ అవుతారని ముందుగానే చాలా వాళ్ళలో టెన్షన్ పెరిగిపోతుంది పేరెంట్స్లో. అలానే పిల్లలు కూడా సెలవులు వస్తున్నాయంటే ఇట్లా పేరెంట్స్తో గడపడానికో, స్నేహితులతో ఆడుకోవడానికో, చక్కగా బయట వెళ్ళి ఆడుకోవడానికో, పెద్దవాళ్ళని కలవడానికో, ఈ కొత్త విషయాలు నేర్చుకోవడానికంటే కూడా మొబైల్ కోసమే సెలవులు వస్తున్నాయి అనే విధంగా ముందు నుంచే దాని పట్ల ఇంకా ఎక్కువగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క టైంలో, సమ్మర్ హాలిడేస్ టైంలో డాక్టర్స్గా మాకు వస్తున్నటువంటి పేరెంట్స్ కానీ, ఇటు పేషెంట్స్ కానీ మా దగ్గరికి తీసుకున్నటువంటి వచ్చే ఒక సమస్య ఇది. అందువల్ల ముందుగా చక్కగా ప్లానింగ్ చేసుకోవడం వల్ల ఈ యొక్క మొబైల్ అడిక్షన్ అనేది పేరెంట్స్ సమ్మర్ హాలిడేస్లో దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు పిల్లల ద్వారా. చక్కగా ఈ యొక్క డేని డివైడ్ చేసుకోవడం, ఆ డేలో 1-2 అవర్స్ రిలాక్సేషన్ యాక్టివిటీస్, ఒక 1-2 అవర్స్ కొంత డెవలప్మెంటల్ యాక్టివిటీస్, అలానే స్క్రీన్ టైం కూడా ఒక 1-2 అవర్స్ ఏదైతే కట్ ఆఫ్ చేసుకోవడం వల్ల పిల్లలు దాని మీద డిపెండెన్స్ వెళ్లకుండా ఉంటారు. అలానే మొబైల్ చూసేటప్పుడు కూడా పిల్లలకి ఏమి చూడాలి, మొబైల్లో ఏమి చూస్తే అది రేపు వాళ్ళకు ఉపయోగపడుతుంది, దేని ద్వారా వాళ్ళ యొక్క స్కిల్స్ వాళ్ళు పెంచుకోవచ్చు, ఏ విధంగా కొన్ని చూస్తే వాళ్ళ యొక్క అటెన్షన్, కాన్సన్ట్రేషన్ ఇబ్బంది అయ్యి ఫ్యూచర్లో వాళ్ళు అడిక్షన్ అయ్యేదానికి ఛాన్స్ ఉందో, ఇవన్నీ కూడా పిల్లలకి పేరెంట్స్ అర్థమయ్యే విధంగా చెప్పాలి. వాళ్ళు చూస్తున్నప్పుడు అరవడమో, వాళ్ళ మీద యెల్ చేయడమో దానివల్ల పిల్లల్లో ఇంకొంచెం మొండిగా తయారవడం, ఇంకొంచెం బిహేవియర్ సమస్యలు రావడం ఉంటాయి. అందువల్ల పేరెంట్స్ చాలా చక్కగా పిల్లలకి ఒక కామింగ్ ఎన్విరాన్మెంట్లో ఈ మొబైల్ వాడడం వల్ల వచ్చేటటువంటి ఒక నష్టాలు, దాన్ని స్క్రీన్ టైం లిమిట్ చేసుకోవాలనే ఒక విషయం, ఒకవేళ చూస్తే ఎలా దాన్ని వాడాలి అనేది కానీ ఒక చక్కటి వాతావరణంలో పేరెంట్స్ ముందుగానే ప్లాన్ చేసుకొని పిల్లలతో డిస్కస్ చేసినట్లయితే ఈ యొక్క మొబైల్ అడిక్షన్ ప్రాబ్లం రాకుండా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను.